మాజీ రాజ్యసభ సభ్యులు కేఎం సైఫుల్లా కుమారుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం జకీవుల్లా ఆకస్మిక మరణం బాధాకరమన్నారు టీడీపీ నేతలు. జకీవుల్లా పార్థివ దేహానికి బీసీ సంక్షేమ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పరిటాల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు నివాళులర్పించారు. కేఎం జకీవుల్లా పార్టీ కోసం పనిచేసే మనిషి అని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జకీవుల్లా కీలక పాత్ర పోషించారన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. జకీవుల్లా గారు నిన్నటి రోజున చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ కుటుంబం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కుటుంబం. అదేవిధంగా జకీవుల్లా గారు నిజంగా పార్టీ అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడం, సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆదరించి తన సొంత కుటుంబ సభ్యులా భావించే వ్యక్తి జకీవుల్లా గారు. పార్టీ రావాలి, అధికారంలోకి రావాలని స్వయాన ఇక్కడి నుంచి అనంతపురం నుంచి పెనుగొండకు బాబాయ్ స్వామి దర్గాకు పాదయాత్ర చేస్తూ అక్కడ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం బాగుపడుతుందని పాదయాత్ర చేస్తూ, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చాలా బాధపడ్డారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వరకు మిత్రుడు అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకుడు జకీవుల్లా గారు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మాజీ ఎంపీ సైఫుల్లా కుమారుడు అయినటువంటి జకీవుల్లా చనిపోవడం నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాడు. ఎప్పుడైతే నేను ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ మొదలుపెట్టానో ఆ రోజు నుంచి కానీ నాకు దగ్గరగా ఉండి నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే గతంలో ఇప్పుడు డోన్ ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా ఉన్నారు. గతంలో కానీ పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తి.